హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో హెల్త్ గురించి చెప్పుకుందామండి. ఆ సమస్య ఆస్తమా అండి. ఉబ్బసము, ఆయాసం ఎక్కువగా ఉంటుందండి. చాలా బాధపడుతుంటారు. ఆయుర్వేదం ద్వారా మనం వంటింట్లో ఉండే 2 వస్తువులతో తగ్గించుకోవచ్చండి. అవి ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో అన్నీ చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలోకి మంచి పసుపు కొమ్మలు తీసుకొని మనమే ఇంట్లో తయారు చేసుకోవాలండి. మిల్లులో పట్టించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి పసుపుని. ఆ పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు 100 గ్రాములు అనుకోండి. 100 గ్రాముల పసుపు తీసుకోవాలి. అలాగే గోధుమలు అండి, ఇంట్లో మిల్లు పట్టించుకొని తీసుకున్న గోధుమ పిండి కానీ ఒక 1/2 టీ స్పూన్ అండి. 2 సమాన భాగాలు తీసుకోవాలి. నేను చూపించేదానికని కొంచెం మోతాదులోనే చూపిస్తున్నానండి. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం 2 సమాన భాగాలు తీసుకోవాలి. 100 గ్రాములు పసుపు తీసుకుంటే 100 గ్రాములు గోధుమ పిండి తీసుకోవాలండి. ఈ 2 బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కలిపి పెట్టుకున్నంతా ఇలా ప్యాన్లో వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా ఇది వేగాలండి. చూడండి, బాగా వేగుతుంది కదా. ఇలా వేగి బాగా కొంచెం కలర్ మారి చూడండి కాస్త నల్లగా వచ్చింది కదా. ఇప్పుడు వరకు వేపుకోవాలి. ఇలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఇలా జల్లెడ పెట్టుకొని ఇప్పుడు వేపిందంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కాస్త జల్లెడ పట్టుకోండి. బాగా మెత్తగా చూర్ణం దిగద్ది. ఇలా జల్లెడ పెట్టేసి ఈ పొడి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక చిన్న డబ్బా అయినా, బాక్స్ అయినా, లేదా సీసా అయినా, దేంట్లో అయినా ఈ పొడిని తీసి పెట్టుకోండి. గోరువెచ్చని నీళ్ళండి, ఒక కప్పు నిండా తీసుకోండి. నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లో చిన్నపిల్లలు బాగా బాధపడుతుంటారు. 1 చిటికెడు, 2 చిటికెళ్ళు అలా వేసుకోవాలండి. వాళ్ళ వయసుని బట్టి మనం పెంచుకోవాలి. అలాగే 3 వేలకు వచ్చినంతైనా వేసుకోవచ్చు. 3 వేలకు వచ్చినంతైనా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు మాత్రం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఆహారానికి 1 గంట ముందే వేసుకోవాలి, ఉదయం సాయంత్రం. ఇది తాగిన తర్వాత 1 గంట వరకు ఏం తినకూడదండి. తినకూడదు, తాగకూడదు. ఇది మీరు ఇలా చేసుకుంటుంటే మీకు వచ్చిన ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఆస్తమా, ఉబ్బసం, అలాగే ఆయాసపడిపోతా చాలా ఇబ్బంది పడుతుంటారండి. అటువంటి వాళ్ళందరూ ఇలా చేసి పెట్టుకొని తాగితే వాళ్ళకి తగ్గిపోతుంది. మన వంటింట్లో ఉండే పసుపు, గోధుమ పిండి ఇది అందరికీ తెలిసిందేనండి. వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆయుర్వేదం ద్వారా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా మనం చేసుకొని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదాన్ని నమ్మి చేసుకొని తగ్గించుకోండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. మేము ఎన్నో చేసుకొని తగ్గించుకున్నామండి. ఆ నమ్మకంతో మీకు కానీ నేను చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి కానీ మీరు నమ్మకంతో చేసుకుంటే అన్నీ తగ్గుతాయి. ఇటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయండి. ముందు వీడియోల్లో ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఆయుర్వేదం వీడియోస్ అన్నీ చూడాలి అంటే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోలో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.